జయదేవ్పూర్ మండల్ తేగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ ఆలయం హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. భక్తులు వివిధ కానుకల రూపంలో అమ్మవారికి హుండీలో డబ్బులు వేసి ముడుపులు చెల్లించుకున్నారు. 59 రోజులకు గాను 8,01,105 రూపాయలు వచ్చినట్లు ఈవో రవికుమార్, సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అలాగే ఈ డబ్బులను ఆలయ ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాలక మండలి సభ్యులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొండపోచమ్మ అమ్మవారి దేవస్థానం, తిగుల్ నరసాపురం గ్రామం, జయదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా. తేదీ 12 ఫిబ్రవరి 2025 నుండి ఈరోజు అనగా 11 ఏప్రిల్ 2025 వరకు 59 రోజులకు గాను శ్రీ అమ్మవారి భక్తులు హుండీలో కానుక రూపంలో సమర్పించినటువంటి ఆదాయము 8,01,105 రూపాయలు అమ్మవారి దేవస్థానం బ్యాంక్ అకౌంట్ నందు జమ చేసి ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించబడుతుందని తెలియజేయడం జరుగుతున్నది. అమ్మవారి సేవలో ఈ సంవత్సరం జాతరలో పాల్గొని వారి మొక్కులు నెరవేర్చుకొని అమ్మవారికి కానుక రూపంలో నగదుగా ఇచ్చినటువంటి మొత్తమే కాకుండా వచ్చినటువంటి వివిధ వెండి, బంగారు ఆభరణాలు కూడా తిరిగి హుండీలోనే భద్రపరిచి మా దేవస్థానం దేవాదాయ శాఖ అప్రైజర్ వచ్చిన వెంబట అప్రైజ్ చేసి అట్టి వెండి, బంగారాలను కూడా తమకు తెలియజేయడం జరుగుతుంది. ఇంతవరకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనికి వినియోగించడం జరుగుతుంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. సంవత్సరం జాతరలో అమ్మవారి భక్తులకు విశేష సేవలు నిర్వహించుటకు సహకరించినటువంటి అన్ని ప్రభుత్వ ప్రింటింగ్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.